హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. దేశ ప్రధానిగా చంద్రబాబు నాయుడు కాబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తుంది. అదేంటి, దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నారు కదా అంటే 2026లో అంటే వచ్చే సంవత్సరంలో నరేంద్ర మోడీ రాజీనామా చేయబోతున్నారు. ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కానీ, లేదు అనంటే నారా లోకేష్ కానీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలని తోసిపుచ్చలేము అని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఈ కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ అంశము చర్చనీయాంశంగా మారింది. అదేంటి, నరేంద్ర మోడీ వారసుడిగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అలాంటి అవకాశం ఉంటుందా? ఎన్డీఏలో ఉంది తెలుగుదేశం పార్టీ, అలాగని ఎన్డీఏలో బీజేపీ మేజరు స్టేక్ హోల్డర్, బీజేపీ వాళ్ళు కాకుండా ఇతర పార్టీల వాళ్ళకి అవకాశం ఇస్తారా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అసలు ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎందుకు ఇలాంటి చర్చ వచ్చింది, దీనికి కారణం ఏంటి అనేటువంటి దాని మీద రాయిటర్స్ కథనంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అనంటే, 2029 నాటికి నరేంద్ర మోడీకి 79 సంవత్సరాలు నిండుతాయి. కాబట్టి ఆయన మళ్ళీ 2029 ఎన్నికలను ఫేస్ చేయటం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందుకని 2029 వరకు ఉండకుండా తమ వారసుణ్ణి 2026లోనే కొత్త వాళ్ళని ఎంపిక చేసి ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టి ఆ విధంగా 2029 ఎన్నికలకి వెళ్ళేటువంటి ఆలోచనల్లో ఎన్డీఏ ఉంది అనేటువంటి ఈ కథనం యొక్క సారాంశం. మరి ఈ కథనం సారాంశం అయితే, ఒకవేళ 2029 నాటికి నరేంద్ర మోడీకి 79 వస్తాయి అని అంటే, మరి చంద్రబాబు నాయుడుకి కూడా 2029 నాటికి 79 వస్తాయి. వాస్తవంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ కన్నా 6 నెలలు పెద్ద చంద్రబాబు నాయుడు. మరి అలాంటప్పుడు ఆ వయసు పెరుగుతుందనే ఆయన్ని తప్పించేటువంటి పరిస్థితి, అలాంటి నిర్ణయం చేసేటువంటి ఇది ఉంటే, మరి చంద్రబాబు నాయుడిని ఎలా ఎంపిక చేస్తారు? ఆ వయసు రీత్యాట్లు సపోజ్ ఒకవేళ చంద్రబాబు నాయుడు కాదు అని అంటే నారా లోకేష్ కూడా ప్రధానమంత్రి అయ్యేదానికి అవకాశం ఉంది అనేటువంటిది ఈ కథనంలో వచ్చినటువంటి అంశం. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ మంత్రి అయితే, మరి నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి ఒక చర్చ అయితే ఉంది. అది ఎప్పుడు అవుతారు ఏంటి అనేటువంటిది, మరి చంద్రబాబు నాయుడు రిటైర్మెంటా, లేకపోతే చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఉండేటువంటి క్యాబినెట్లోకి వెళ్ళటమా, లేదు అంటే ఇప్పుడున్నటువంటి ఈ కథనాల ప్రకారంగా ప్రధానమంత్రి స్థానంలోకే వెళ్ళటమా, అప్పుడే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా లోకేష్ కావచ్చు అనేటువంటి ఒక ఆలోచనలో. మరి అసలు ముఖ్యమంత్రే కాలేదు, ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యేటువంటి దాని గురించి ఆలోచన జరుగుతుంటే ప్రధానమంత్రి కూడా కావచ్చు అనేటువంటిది చర్చ. ఇది కొంచెము నమ్మటానికి కొంచెము అతిశయోక్తిగా అనిపించేటువంటి అంశంగానే ఉంది. అయితే అసలు వీళ్ళ పేర్లు ఎందుకు పరిశీలనలోకి వచ్చాయి, కారణం ఏంటి అని అంటే, రాయిటర్స్ కథనంలో ఇచ్చినటువంటి అంశం ఏంటంటే, ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి నాయకులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ ఉన్నారు. కాబట్టి వీళ్ళ పేర్లు ప్రధానమంత్రి రేసులో పరిశీలనలో ఉన్నాయి, నరేంద్ర మోడీ తర్వాత వీళ్ళ పేర్లు ఉన్నాయి అనేటువంటి కథనాన్ని దాంట్లో ఇచ్చారు. నిజంగా మరి ఒకవేళ పరిశ్రమలు తీసుకురావడం, పెట్టుబడులు తీసుకురావటమే అర్హత అయ్యి దానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయా? అది ఎంత మేరకు సమంజసం అనేటువంటిది ఒక అంశం. రెండవది ఏంటి అని అంటే, ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అయ్యేటువంటి స్థాయి లేదు అనేటువంటిది మాత్రం కొట్టివేయలేం. ఎందుకు అని అంటే, మీకు వాజ్పేయి 13 రోజుల ప్రధానమంత్రి, ఆయన ఒక సీటు తేడాతో వదులుకున్నాడు కదా. ఆ సందర్భంలో యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో దేవగౌడ ప్రధానమంత్రి అయినటువంటి పరిస్థితి చూసాం, జేడీఎస్కు సంబంధించినటువంటి
కర్ణాటక సంబంధించినటువంటి దేవుడు. ఆ సందర్భంలో ప్రధానమంత్రిగా చంద్రబాబు నాయుడు అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. అలాంటి ప్రపోజల్ కూడా ఉంది. కానీ ఆ రోజున ఆయన రాష్ట్రమే ప్రధానంగా, అంటే 1995లో ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నాడు. ఈ రాష్ట్ర రాజకీయాల మీద తన ఆసక్తి ఉండటం అనేటువంటి దాని మీద ఆయన ప్రధానమంత్రి దానికి సంబంధించినటువంటి విషయంలో ఆసక్తి చూపినటువంటి పరిస్థితి లేదు ఆ రోజున. దేవగౌడ, ఐకే గుజరాలు వీళ్ళు ప్రధానమంత్రి అయినటువంటి పరిస్థితి ఉంది. సీట్లు ఎన్ని అనేటువంటి దానికన్నా కూడా ఈ రోజున ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమిలో ప్రధానంగా బీజేపీ తర్వాత ప్రధానమైనటువంటి సపోర్ట్ ఎవరిది? ఇక్కడ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీహార్లో జేడీయూ, నితీష్ కుమార్, వీళ్ళిద్దరే చాలా కీలకమైనటువంటి వాళ్ళు. ఆ విధంగా చూసినప్పుడు ఒకవేళ మిత్రులకి ఈ విధంగా ప్రధానమంత్రి సంబంధించినటువంటి హోదా ఇవ్వటం అనేటువంటి ఆలోచన గన బీజేపీ చేసి భవిష్యత్తులో ఎన్డీఏని బలోపేతం చేసేటువంటి ఆలోచనలో గన ఉంటే, ఒక సీనియర్గా నరేంద్ర మోడీ కన్నా ముందే ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు, ఆ విధంగా కూడా సీనియర్. ఆ విధంగా ఏమైనా ఎన్డీఏ వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటుందా ఏమిటి అనేది చూడాలి. కానీ అలాంటి వాతావరణం ఇప్పటి వరకు అయితే అలాంటి చర్చ బయట అయితే లేదు. మరి రాయిటర్స్ కథనంలో వచ్చింది. అయితే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి నరేంద్ర మోడీ తర్వాత ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్, అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన కూడా ప్రధానమంత్రి అవ్వడానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి విధంగా రాశారు. ఆయన యంగ్స్టరు, ఆ విధంగా. కానీ నరేంద్ర మోడీ తర్వాత ప్రధానమంత్రి రేసులో ఉన్నటువంటి వాళ్ళు, చర్చ జరుగుతున్నటువంటి వాళ్ళలో ప్రధానంగా ఎవరు? కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నరేంద్ర మోడీ తర్వాత అమిత్ షానే ప్రధానమంత్రి అవుతారు అనేటువంటిది పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో చర్చ ఉన్నటువంటి మాట. వాస్తవం 2029 వరకు ఉంటారు నరేంద్ర మోడీ. ఆ తర్వాత ఆయన ఆ ఎన్నికల తర్వాత ఒకవేళ ఆయన తప్పుకుంటే అప్పుడు ప్రధానమంత్రిగా అమిత్ షా వస్తారు అనేటువంటి దాని మీద ఇప్పటి వరకు ఉన్నది. మరి ఇప్పుడు రాయిటర్స్ కథనం వేరే ఉంది. ఆ తర్వాత ఒకవేళ అమిత్ షా కాకపోతే ఆ తర్వాత రేసులో ఉన్నటువంటి వాళ్ళు నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్, వీళ్ళ పేర్లు, ఇంకా కొంతమంది పేర్లు కూడా పరిశీలనలో ఉన్నటువంటి అంశాలు. ఈ విధంగా వాళ్ళే కాదు అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళ పేర్లు రావటం, ఈ అంశంలో తెలుగుదేశం పార్టీ అయితే ఈ అంశంలో ఎక్కడ మాట్లాడటం లేదు. అసలు ఈ కథనానికి సంబంధించి ఎటు బీజేపీ వాళ్ళు మాట్లాడట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. ఇదేదో ఒక న్యూస్ ఏజెన్సీలో వచ్చినటువంటి కథనం. అది అలాగని చిన్న న్యూస్ ఏజెన్సీ కాదు, అది అంతర్జాతీయ స్థాయి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి రాయిటర్స్ సంస్థ అది. మరి అలాంటి ఒక ఏజెన్సీలో పెద్ద ఎత్తున ఈ వార్తా కథనం రావటం అనేటువంటిది ఏ పరిస్థితులకు దారి చేస్తుంది, దీని వెనక ఏమైనా రాజకీయపరమైనటువంటి అంశాలు ఉన్నాయా అనేటువంటిది ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి అంశం. నిజంగా 2026లోనే నరేంద్ర మోడీ రాజీనామా చేసి ఈ విధంగా తన వారసుల్ని సీట్లో కూర్చోబెట్టడానికి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటిది మనం భవిష్యత్తులో చూడాలి. అసలు చంద్రబాబు నాయుడు అయితే కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారు, అది 2029కి ముందా తర్వాత అనేటువంటిది మాత్రం చర్చ అయితే ఉంది. అప్పుడే లోకేష్ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి, ఆయనకు అప్పుడు పట్టాభిషేకం జరిగిద్ది అని. ఇంకొకటి ఏంటంటే రేపు ఉగాది నాటికి 2027 ఉగాది నాటికి ఇక్కడ లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. మరి ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళటానికి, ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళటానికి ముందే ఏమైనా చంద్రబాబు నాయుడు వైపు నుంచి ప్రణాళికలు ఉన్నాయా, బీజేపీతో ఏమైనా మాట్లాడుకున్నారా అనేటువంటిది తేలాల్సినటువంటి అంశం. ఈ రాయిటర్స్ కథనం వాస్తవంలో రేపొద్దున నిజమవుతుందా కాదా, అసలు ఇది ఏ పరిస్థితులకు దారితీస్తుంది అనేటువంటిది, ఈ విషయంలో ఏమైనా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇలాంటి ఆలోచనలో ఉన్నాడని వాళ్ళకి కోపం వస్తే అది ఒక పెద్ద సమస్య అయ్యేదానికి కూడా అవకాశం ఉండొచ్చు. అలాగని తెలుగుదేశం వాళ్ళు మా నాయకుడు ప్రధానమంత్రి అవుతాడని వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది అయితే లేదు. అలాంటిది లేదు కాబట్టి బహుశా తెలుగుదేశం బీజేపీ మధ్య రాజకీయంగా ఒక గట్టి బంధమే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏం జరిగిద్దో చూడాలి.